కృష్ణుడు ఏడ్చిన ఏకైక రోజు ఏదో తెలుసా? బృందావనం. ఆ రోజు మామూలు రోజు కాదు. యమునా నది నిశ్శబ్దంగా ఉంది. చెట్లు కదలలేదు, గాలికి మాటలు లేవు. ఎందుకంటే ఈ రోజు కృష్ణుడు వెళ్ళిపోతున్న రోజు. వేణువు చేతిలో ఉంది, కాని అది మోగలేదు. ఎందుకంటే వేణువు మోగాలంటే ఒక్క హృదయం వినాలి. రాధ హృదయం. రాధ వచ్చింది, అతని ఎదురుగా నిలబడింది. ఏ ప్రశ్న లేదు, ఏ అభ్యర్థన లేదు, ఏ కన్నీళ్లు కూడా లేవు. అది ప్రేమ యొక్క అత్యున్నత స్థాయి. కృష్ణుడు ఆమెను చూశాడు. మాటలు రావట్లేదు. అతని గుండె దేవుడిది కాదు, ఒక ప్రేమికుడిది అయిపోయింది. రాధా అని పిలిచాడు. ఆ ఒక్క పిలుపులో వేణునాదం కంటే ఎక్కువ బాధ ఉంది. నన్ను ఆపు రాధా, నేను దేవుడినని చెప్పకు. ఒక్కసారి నీ ప్రేమికుడిగా నన్ను పిలువు. కాని రాధ నిశ్శబ్దమే సమాధానం. ఆ మౌనం కృష్ణుడిని కదిలించింది. ఆమె అంది, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పితే నీవు దేవుడిగా ఉండవు కృష్ణ. నీ బాధ నా బాధే, కాని నీ ధర్మం నా ప్రేమ కంటే పెద్దది. ఆ క్షణంలో కృష్ణుడి కళ్లనుంచి ఒక్క కన్నీరు జారింది. అది దేవుడి కన్నీరు కాదు, అది ఒక ప్రేమికుడి ఓటమి. ఆ కన్నీరు భూమిని తాకగానే పవిత్రతగా మారిందట. అందుకే ఆ ప్రదేశం రాధాకుండం అయింది అని ఒక అపురూప విశ్వాసం. కృష్ణుడు వెనుదిరిగి వృందావనాన్ని మరోసారి చూశాడు. వేణువు వైపు చూసి మౌనంగా అన్నాడు, నువ్వు మోగవు, రాధ వినని సంగీతం నాకు అవసరం లేదు. అప్పటినుంచి వృందావనంలో వేణునాదం లేదంటారు. ఎందుకంటే ప్రేమ ఉంటే విడిపోవడమే అత్యున్నత భక్తి అవుతుంది. రాధ ప్రేమలో అడగడం లేదు, ఆపడం లేదు, అర్పణ మాత్రమే ఉంది. అందుకే అంటారు, రాధే కృష్ణ, కృష్ణే రాధ. వారు కలసి లేరు, కానీ విడిపోలేదు. శ్రీ రాధా కృష్ణార్పణమస్తు.